మన సాంగత్యము, ఆర్ అసోసియేషన్ క్రియేట్స్ మైండ్ సెట్స్. ఈరోజు మన సాంగత్యము ఎవరితో ఉందండి? మన సాంగత్యము నిజంగా చెప్పండి. నాకు క్రిస్టియన్ ఫ్రెండ్సే ఉన్నారండి, కరెక్టే. కానీ ఆ క్రిస్టియన్ ఫ్రెండ్స్ నిజంగా దేవుని చిత్తంలో జీవించేవారు ఉన్నారా? ఈరోజు హూ ఇస్ యువర్ అసోసియేషన్ విత్? మీ సాంగత్యం ఎవరితో ఉంది? నేను కేవలము స్నేహితుల గురించే మాట్లాడట్లేదండి. మీ బంధువులు, లేకపోతే తోబుట్టులో, లేకపోతే ఎవరో, లేకపోతే మీకు బ్లడ్ రిలేటెడ్ పీపుల్, ఎవరైనా కానివ్వండి, ఈ మాట మాత్రం జాగ్రత్తగా వినండి. దేవుని నుండి మిమ్మల్ని దూరంగా చేస్తున్న వారైతే వారికి దూరంగా మీరు వెళ్ళండి. అర్థమైందా? Whoever is making you go far away from God, you stay far away from them because they're not from God. ఒకవేళ అది మీ కుటుంబస్తులే అంటే కుటుంబస్తుల నుండి దూరం వేరైపోవాలా? నో. మీ రిలేషన్షిప్, దేవునితోటి మీ సంబంధాన్ని చెదరగొట్టే వారు ఎవరైనా, ఫస్ట్ గాడ్, మొట్టమొదటిగా దేవుడు కోసం ఎవరైనా విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. నమ్ముతున్నారా? హూ ఇస్ దట్ యువర్ అసోసియేషన్ విత్? మీ కొలీగ్సా, కాలేజ్ ఫ్రెండ్సా, మీతో పనిచేసేవారు ఎవరైనా అవనివ్వండి. కానీ మీకు తెలుస్తుంది ఆ తేడా. నేను ఎప్పుడైతే వారితోటి సమయం గడుపుతున్నానో, నేను ఎప్పుడైతే వారితో మాట్లాడుతున్నానో, నా హృదయంలో, నా ఆత్మ ఎంతో భారంగా, వేదన, నా హృదయంలో ఒకలాంటి వేదన వస్తుంది. అక్కర్లేని మాటలు, లోకానుసారమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ నేను వారికి వేరుగా ఉండలేకపోతున్నాను. నా సమయం ఎంతో వృధా అయిపోతుంది. నేను చేరవలసినది గమ్యానికి చేరలేకపోతున్నాను. బికాస్ దే ఆర్ స్టాపింగ్ మీ అన్నట్లయితే, ఇట్ ఈస్ టైమ్ దట్ యూ హ్యావ్ టు లెట్ గో. ఇట్ ఈస్ టైమ్ దట్ యూ హ్యావ్ టు బీ ఫార్ ఫ్రమ్ దెమ్. వారి నుండి దూరంగా ఉండటము చాలా ముఖ్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గల వాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఒక మంచి భర్త ఉన్నాడంటండి. ఆ మంచి భర్త చక్కగా తన భార్యని చూసుకుంటూ ఉంటాడంట. కానీ ఒక న్యూ ఆఫీస్కి షిఫ్ట్ అయినప్పుడు హీ గాట్ న్యూ కొలీగ్స్. ఆ న్యూ కొలీగ్స్ తోటి కొన్ని నెలలు అయిన తర్వాత వారు ఆ బ్రేక్ టైంలో మాట్లాడుకున్నప్పుడు, నేను ఏం చేస్తాను తెలుసా అని ఒక మాస్కులైన్గా, ఏదో గొప్ప కార్యంగా, నా భార్యని కొట్టాను తెలుసా నేను, ఇట్లా చితక బాధ అని అంటే అసలు చూడాలి, తన ఫేస్ చూడాలి, పిల్లిలాగా మారిపోయింది అని గొప్పగా చెప్పుకుంటున్నారంట. అప్పటి వరకు ఎంతో ప్రేమగా, ఎంతో జాగ్రత్తగా, ఎంతో సున్నితంగా తన భార్యని చూసుకునే వ్యక్తి ఇది వినగా ఏమైంది, ఓహో అయితే నేను కూడా నా భార్యను అలాగా కొట్టాలన్నమాట, నేను కూడా నా భార్యతో అలాగా ప్రవర్తిస్తే మేబీ షీల్ ఫియర్ మీ, నేనంటే భయపడుతుందేమో అని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తాడంట. ఇట్ ఈస్ నాట్ హిస్ క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వము కాదు, ఆయన మనస్తత్వము కాదు, కానీ ఆయన సాంగత్యం ఉన్న దాన్ని బట్టి ఏం జరిగింది, మనసు, ఆలోచనలు, తలంపులు మారినాయి అన్నమాట. ఈరోజు దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది అని ఆయన వాక్యము స్పష్టంగా తెలుపుతున్నాడండి. యు నో వాట్, వీ నీడ్ టు ఎడిట్ అవర్ రిలేషన్షిప్స్. ఈరోజు ఎడిటింగ్ అని అంటే అక్కర్లేని వాటిని కట్ చేయడము, అవసరమైన వాటిని జతపరచడం అలాగుంటుంది. వీ నీడ్ టు ఎడిట్ అవర్ రిలేషన్షిప్స్. హూ ఇస్ కాజింగ్ అస్ టు గో ఫార్ ఫ్రమ్ గాడ్? హూ ఇస్ కాజింగ్ మెంటల్ స్ట్రాంగ్ హోల్స్ ఇన్ అవర్ మైండ్? ఎవరు మన జీవితంలో అడ్డుబండలుగా మారారు? దేవునికి విరుద్ధంగా చేయమని ప్రేరేపించేవారు ఎవరు? నా మనస్తత్వాన్ని, నా మంచితనాన్ని మార్చేసిన వారు ఎవరు అని పరిశీలన చేసుకుంటూ ఎడిట్ చేయాలంట, కట్ చేయాలంట, దూరంగా వెళ్ళిపోవాలంట. దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన మీరు వారిని ద్వేషించేవారు ఎవరు, లేకపోతే వారికి శత్రువులుగా మారరు, లేకపోతే వారి గురించి చెడుగా మాట్లాడేవారు కాదు. కానీ మీరు దేనికోసం దూరం అవుతున్నారు తెలుసా? నా దేవుడితోటి నాకున్న రిలేషన్షిప్ సంబంధము వీరితో ఉన్న రిలేషన్షిప్ కంటే ముఖ్యము అని చెప్పి, దేవుని నుండి నన్ను ఏది వేరు చేసినా, ఎవరు వేరు చేసినా, ఐ విల్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్. నేను వారిని అనుమతించను. కాబట్టి నాకు ఎంత కష్టమైనా, నాకు నష్టమే, నాకు కష్ట పరిస్థితి, నన్ను ఎంతగా ప్రేమగా చూసుకున్నా పర్వాలేదు. బట్ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ లీడింగ్ మీ ఫార్ ఫ్రమ్ గాడ్, ఐ am నాట్ స్టేయింగ్ విత్ దట్ పర్సన్. నమ్మిన వారైతే చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? ప్రిజర్వ్ ఇన్ యువర్ లైఫ్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ కన్సిస్టెంట్ విత్ యువర్ స్పిరిచువల్ వాల్యూస్. ఎవరిని మీ తోటి పెట్టుకోవాలంట, ఎవరిని మీ దగ్గర పెట్టుకోవాలంట, మీరు ఏది నమ్ముతున్నారో, మీరు వాక్యాన్ని గట్టిగా నమ్మిన వారు, దృఢంగా నమ్మిన వారైతే అదే దృఢంగా నమ్మిన వారితోటి సాంగత్యం చేయాలంట. ఈరోజు మీతో మీ లెవెల్లో ఉన్నవారు మాత్రమే కాదండి, హూ ఇస్ కన్సిస్టెంట్ ఇన్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ.
ఇంకా ఇంకా ఎదగాలి, ఇంకా ఇంకా నేను దేవుని తెలుసుకోవాలి, ఇంకా ఇంకా వీరి దగ్గరికి వెళ్తే నాకు గొప్ప జ్ఞానము కలుగుతుంది, దేవుని గురించిన జ్ఞానము నాకు ఇంకా ఇంకా బయలుపరచబడుతుంది, ఎన్నో తెలియని మర్మాలు నాకు బయలుపరచబడతాయి అంటే అటువంటి వారితోటి సాంగత్యం చేయాలంట, అటువంటి వారితోటి సంబంధము పెట్టుకోవాలంట. ఈరోజు మన సాంగత్యం చాలా ముఖ్యం. మీ బంధువులతోటి ఎన్నోసార్లు మీరు అనుకొని చూడండి, ఎంతమంది కోసము ఆదివారపు ఆరాధన పోగొట్టుకున్నారు, లేకపోతే దేవునితో సమయం పోగొట్టుకున్నారు. ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా బాధ, నీతో మాట్లాడాలి అని అంటే మీరు దేవునితో సమయం గడపరు, దేవుని దగ్గర నుండి ఆయన నడిపించే మార్గదర్శనం ఏమి తీసుకోరు. కానీ మీ సొంత మాటలతోటి మీరు వారిని నడిపిస్తే ఇద్దరు కూడా గొయ్యిలో పడుతూ ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా నేను అందుకనే అలవాటు చేసుకున్నాను, రెజల్యూషన్ తీసుకున్నాను. ఎవరితోటి మాట్లాడక ముందు మొట్టమొదటిగా నేను నా దేవునితో మాట్లాడతాను. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఆత్మపూర్వకంగా చెప్తాను, దేవుని వాక్యము చదవకుండా ఆయనతో మొట్టమొదటిగా మాట్లాడకపోతే ఆ రోజంతా కూడా కలవరం, కలహాలు, గొడవలు, అయోమయం, ప్లాన్ తగ్గట్టు వెళ్ళదు. కానీ ఎప్పుడైతే ఇదేదో కోయిన్సిడెంట్గా ఏదో ఒక్కసారి 2 సార్లు జరిగింది కాదు, అనేక సార్లు ఇప్పటి వరకు నేను చూసింది అదే. ఎప్పుడైతే దేవునితోటి నా దినము ప్రారంభించానో ఆ రోజు ఎంతో విరుద్ధమైన కార్యాలు, ప్రతికూలమైన పరిస్థితులు, కలవరపరిచే కార్యాలు. అందుకనే మన సొంత జ్ఞానము కాదండి, మొట్టమొదట దేవునితో సాంగత్యం చేయండి. అదే రీతిగా ఆ సాంగత్యము కోసము ఆశ, ఆకలి కలిగిన వారితోటి మీరు సాంగత్యము చేయండి. అంత మాత్రమే కానీ మిమ్మల్ని కించపరిచేవారు, మిమ్మల్ని లాగేవారు, ఈరోజు వద్దులే, పర్వాలేదులే, ఈరోజు ఏం వెళ్తావులే అని కొన్నిసార్లు మన తల్లిదండ్రులే ప్రేరేపిస్తారేమో. వాళ్ళకి ఎన్ని సర్వీసెస్ అటెండ్ అవుతామా, ఆల్రెడీ ఒకటి అటెండ్ అయ్యావు కదా, దా ఇంటికి రా అని తల్లిదండ్రులు, కుటుంబస్తులు ప్రేరేపిస్తారేమో. లేకపోతే మీ స్నేహితులు, మీ రూమ్మేట్స్, ఎవరున్నారో మీ పక్కన వారు ప్రేరేపిస్తుంటారు. హౌ మచ్, ఏంటి దేవుడి పిచ్చి ఏమైనా పట్టిందా అని అడిగిన వారు ఎవరైనా ఉన్నారా? నిబ్బరంగా చెప్పండి, అవునని చెప్పండి, అవును నాకు దేవుడి పిచ్చి పట్టిందని చెప్పి. కానీ ఏం జరుగుతుందో తెలుసా అండి, ఈరోజు వాళ్ళు మనల్ని పిచ్చివారుగా చూస్తారు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు తెలుసా, మన దగ్గరకు వచ్చి నా కోసం ప్రార్థన చేయవా అని అడుగుతారండి. నేను దానికి సజీవ సాక్షిని. హల్లెలూయా. నన్ను అలానే అనుకున్నారు, పిచ్చిది అంతా పోగొట్టుకుంది, స్నేహితులు పోగొట్టుకుంది, సంతోషాన్ని పోగొట్టుకుంది, అంత ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్ పోగొట్టుకుంది అని పిచ్చిదానిగా చూస్తారు. కానీ నేటి వరకు నా కాలేజ్ విడిచి ఇంచుమించు 11 to 12 years టిల్ డేట్ ది మెసేజ్ సే, కెన్ యూ ప్రే ఫర్ అస్, కెన్ యూ ప్రే ఫర్ మీ అని అడుగుతూ ఉంటారండి. నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే నేను చూస్తాను అని ప్రతి సందర్భంలో వారు నిజంగా సంపూర్ణంగా దేవుని నమ్మకపోయిన అడుగుతా ఉంటే అప్పుడు నేను గుర్తు చేసుకుంటాను, ఆ రోజు గేలి చేస్తారు కదా, ఆ రోజు హేళన చేస్తారు కదా, కానీ ఈరోజు అదే అండి, దేవుడు మన తలని పైకెత్తి దేవుడు అండి. ఆయనని ఘనపరిచే వారిని ఆయన ఘనపరుస్తాడు. ఆమేన్. ఆయనని కాదన్న వారిని తండ్రి ముందు ఈ లోకపరంగా కూడా ఆయన కాదంటాడు. ఇంకా మనకి సిగ్గుచేటు. ఈరోజు మన సాంగత్యము చాలా ముఖ్యము.